గోపాల్ గారు ఉన్నారు జనసేన నుంచి. వేణుగోపాల్ గారు, మీరు ఎలా చూస్తారు? అంటే చంద్రబాబు ఆగ్రహం ఇదంతా చూస్తే ఆ ఎమ్మెల్యేలపై ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? జనసేన స్టాండ్ ఏంటి దీనికి సంబంధించి? చందు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. చందు గారు, ఇప్పుడు విధ్వంసం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ నుంచి 11 సీట్లకు రావడం జరిగింది. ఏదైతే మట్టిలో గాని, అదే విధంగా మద్యంలో గాని, అదే విధంగా ఇసుకలో గాని, మైట్స్ గాని, పీకల్ లోతులు ఏదైతే అవినీతి జరిగింది కాబట్టి ఈ రోజు ఆ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఎంత పెద్ద కుంభకోణమో చూస్తున్నాం. దాంట్లో ఎవరెవరు ఉన్నారో ఇన్వాల్వ్మెంట్ స్వయంగా విజయసాయి రెడ్డి గారి చెప్పడం జరిగింది. ఆ విజయసాయి రెడ్డి గారు ఎవరు? వైఎస్ఆర్సీపీలో సెకండ్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది మద్యంలో ఏ విధంగా అవినీతి జరిగిందో అనేసి. ఏదైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి క్లారిటీగా ఇవ్వడం చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఎక్కడెక్కడ కూర్చొని సిట్టింగ్ మాట్లాడడం అన్ని జరిగింది. కానీ వీళ్ళు ఏమీ జరగనట్టు, మేము అవినీతికే పాల్పడలేదు, మేము నీతి నిజాయితీతో చేశామంటే మరి 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? అదే విధంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకులు ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని అన్పార్లమెంట్ వార్డ్స్ తో ప్రతి నాయకుడు మాట్లాడడము, వాళ్ళపైన కేసులు పెట్టడము, వాళ్ళపైన జైల్లో పెట్టడం చేయడం జరగలేదా? అందుకనే కదా మనకు రాష్ట్ర ప్రజలు 151 సీట్లు 11 సీట్లకి ఇచ్చింది. ఇవంతా విధ్వంసం కదా. అవినీతి ఒక పక్క, దౌర్జన్యం ఒక పక్క, తప్పుడు కేసులు ఒక పక్క. ఈ విధ్వంసాలకే పరాకాష్టే మనకు 11 సీట్లు. కానీ దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం ఈవీఎంల పైన చేస్తారు. అంటే మనం గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, ఇంకొకరు గెలిస్తే ఈవీఎంలు తప్పు. ఇవన్నీ వీళ్ళు పరిశీలించుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు 175 సీట్లకి 94% మనకు దాదాపు 164 సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ఒంటిలో భయం పెట్టుకొని మనం పనిచేయాలి. ప్రతిపక్షాలు ఏ విధంగా విధ్వంసం చేసిందో, ప్రతిపక్షాలు ఏ విధంగా విరుచుకుపడిందో చూసాము. వాళ్ళకి రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూసాము. కాబట్టి ఈ రోజు మనం ఖచ్చితంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ప్రవర్తించి ప్రజలకి, కార్యకర్తలకి దగ్గరగా ఉండాలని చెప్పి ఏదైతే జిల్లా అధ్యక్షులకి, నియోజకవర్గ అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులకి, ప్రతి ఒక్క నాయకుడికి నిన్న జరిగిన విజయవాడలో తొలి అడుగు మీటింగ్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా 154 సీట్లతో వచ్చి 11 సీట్లకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందో, ఎందుకు పడిపోయింది, దాని కారణాలు చెప్తూ వాళ్ళు ఏ విధంగా విధ్వంసం చేశారో అవన్నీ చెప్తూ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఏదైతే నాయకులకి, ఎమ్మెల్యేలకి వివరంగా చెప్పడం జరిగింది. దాన్ని ఈ రోజు వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఎక్కడ విధ్వంసం చేస్తాం, మేమే ఎక్కడ చేస్తాం. అదే విధంగా ఏదైతే ఎమ్మెల్యేలు కానీ, అదే కొంతమంది ఏదైతే ఆబ్సెంట్ అవ్వడము, దాన్ని కూడా చెప్పాడు. ప్రజల్లో మనము, నేను 9 సార్లు గెలిచాను, వరుసగా 9 సార్లు గెలిచానంటే ప్రజల్లో ఏ విధంగా, కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళతో కలిసిపోవాలి, అదంతా ఓకే. ఇప్పుడు ఏంటి సీనియర్స్ ని కాదు వేణుగోపాల్ గారు, సీనియర్స్ ని చూసి జూనియర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? ఒక రకంగా ఒక వార్నింగ్ సైన్ అని అనుకోవాలా? ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ టైం దాదాపు 85 మంది ఈ రోజు కూటమి సభ్యులు గెలపడం జరిగింది 164 మందిలో. ఆ కూటమి సభ్యులకు కూడా ఈ రోజు నాకు సలహాలు ఇచ్చే స్థాయి చేసి 8 సార్లు గెలిచాను, మీరు తెలుసుకోవాల్సిన ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే 2024లో నేను ఏ విధంగా పనిచేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చి తానంత సీనియారిటీని కూడా పక్కన పెట్టడం జరిగింది. అదే విధంగా 29లో కూడా నేను ఏదైతే అబ్జర్వ్ చేస్తానో, నా అబ్జర్వేషన్ లో ఏదైతే కరెక్ట్ సభ్యులు ఉంటారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తాను, మిగతా వాళ్ళని పక్కన పెడతాం. ఖచ్చితంగా ప్రజలతో, కార్యకర్తలతో పనిచేయండి. మీరు ఏదైతే అధికారంలో ఉండామని తలబిరుస్తూ ఉండదండి, ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉండండి. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డబ్బుతో 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిపోదాం అనుకున్నాడు, కానీ 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఎమ్మెల్యే ప్రభుత్వం రాలేకపోయింది. అలాంటి కార్యక్రమంతో మనం అయిపోతాం అనుకుని మీరు ఈ విధంగా ప్రజల్లో కానీ, కార్యకర్తలతో కానీ కలుసుకోకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి జరిగిందే మనకు జరగదని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని అందరూ ఏ పార్టీ అయినా దాన్ని అంగీకరించాలి.
ఏదైతే గర్వంతో పాటుపడినామంటే ఖచ్చితంగా ఆ గర్వాన్ని దిచ్చేస్తారు రాష్ట్ర ప్రజలు. ఏంటంటే వాళ్ళు ప్రత్యక్ష రైట్ దైవం. వేణుగోపాల్ గారు రైట్ అంటే మనం చేసిన పనికి వాళ్ళే రిజల్ట్స్ ఇచ్చేది కాబట్టి. వేణుగోపాల్ గారు మాట్లాడదాం అంకమరావు గారు ఉన్నారు.